నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ స్పందించింది. ప్రస్తుతం ఆయనకు Z+ సెక్యూరిటీ కొనసాగుతోందని, భద్రత తగ్గించారనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్ నిబంధనలకు మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీసు శాఖ స్పష్టం చేసింది. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్కు కూడా కొనసాగిస్తున్నట్టు ఏపీ పోలీస్ శాఖ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జగన్కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డులు ఉంటున్నారని, షిఫ్టుకి 2 చొప్పున మొత్తం 6 PSOలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తున్నారన్నారు. నిరంతరం అందుబాటులో ఉండేలా 6 డ్రైవర్లను జగన్కు కేటాయించామని వివరించారు. లోయ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. మహారాష్ట్ర సతారా జిల్లా బోర్నేఘాట్కు చెందిన స్నేహితులు అక్కడి లోయ వద్ద మహారాష్ట్ర సతారా జిల్లా బోర్నేఘాట్కు వెళ్లిన స్నేహితులు అక్కడి లోయ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిలో యువతి ప్రమాదవశాత్తు జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న సేఫ్టీ బృందం ఆమెను రక్షించి క్షేమంగా పైకి తీసుకొచ్చింది. నడిచేందుకు వీలులేని స్థితిలో కష్టపడుతున్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంటూ మైదానంలో పరుగులతో ఉరకలెత్తించిన మాజీ క్రికెటర్ కాంబ్లీ. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో కాంబ్లీ తన బ్యాలెన్స్ను కాపాడుకోవడానికి కష్టపడుతున్నట్లు వర్ణిస్తోంది. ప్రేక్షకుల నుండి సహాయం అవసరం. ఈ ఆందోళనకరమైన దృశ్యం అతని అనుచరుల్లో విస్తృతమైన ఆందోళనను రేకెత్తించింది. గుర్తింపు లేని కొందరు యూట్యూబ్ ఛానల్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తూ ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్మెయిల్ రిపోర్టులతో టౌన్ ప్లానింగ్ అధికారులు ములాఖతై గృహ యజమానులను వేధిస్తున్నారని, ఇందులో పేదవారికి సైతం వేధింపులు తప్పడం లేదని అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి CCPకి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోలేదు. ప్రభుత్వ స్థలం అని నేను పేపర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సిటీలో కాదు, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక రకమైనటువంటి ప్రాక్టీసెస్ నడుస్తూ ఉంది అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఏదైనా కంప్లైంట్ ఇస్తే స్పందించరు. ఈ కొన్ని యూట్యూబ్ ఓన్ పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు అధ్యక్ష. ఒక పేపర్, ఎలాంటి పేపర్ అంటే ఒక స్క్రీన్ ప్రింటింగ్ దగ్గర పోతాడు, దాని మీద ఒక పేపర్కి ఏదైనా పేపర్ ఒక హెడ్డింగ్ ఇస్తాడు, దాని పేరే ఏదైనా ఉంటుంది, ఇచ్చేసి ఈడ బిల్డింగ్ ఒకటి ఉంది, ఆ బిల్డింగ్లో బస్తీలో ఈ బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్తారు. ప్రభుత్వం ఒక పాలసీ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందంటే బిలో 80 యార్డ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ 80 యార్డ్స్ ఉన్నటువంటి ఏ బిల్డింగ్ అన్నా కానివ్వండి పర్మిషన్ లేకుండా కట్టుకోవచ్చు స్లమ్ ఏరియాస్లో. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన దాంట్లో కూడా 6 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో అది కూడా ఒకటి ఉంది. కాబట్టి అలాంటి వారిని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని చిన్నవి పర్సనల్గా పెట్టుకుని, అన్ని అంటే నేను కొన్ని నేషనల్ ఉన్నాయి, కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి, కొన్నిటికి శాంటిటీ ఉంది, అలాంటి వారు ఉన్నారు. కానీ అలాంటి ఏం క్రెడిబిలిటీ లేనటువంటి వారు గల్లీలో ఉంటాడు, వాని పనే ఇదనమాట. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్లతో కొల్యూడ్ అవుతాడు, వీడు కలిసి వాళ్ళిద్దరిని హరాస్మెంట్ చేసేటువంటి ప్రక్రియ నడుస్తుంది. హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం నడుస్తుంది అధ్యక్ష. ఐ థింక్ దే ఆల్సో మీ అవేర్ అబౌట్ దిస్. మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఐడియా ఉండదు అధ్యక్ష. దీని మీద చర్య తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇలా జరిగితే నేను బంజారాహిల్ పోలీస్ స్టేషన్లో 3 అలాంటి వారిని పట్టించాను. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను
ఇవి నేటి వార్తలు. మళ్ళీ మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి STV 24 గంటల ప్రసారాలు.